ఒకప్పుడు రాజ్యాలు రాజ్యాలు రాజ్యాల మీదికి రాజ్యాలు, ప్రజల మీదికి ప్రజలు, దేశాల మీదికి దేశాలు, యుద్ధాలు జరిగేటువంటివి. ఈరోజు ఎలా ఉందో తెలుసా సమాజము? సొంత అన్నదమ్ముల్లే యుద్ధం చేస్తూ ఉన్నారు, తోడికోడన్లే యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే గెట్టుగా ఉన్న వారే గొడవ పెట్టుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సిగ్గుచేటు, విపరీతమైన సిగ్గుచేటు ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టుకోవటము, కులాల మధ్య చిచ్చు పెట్టుకోవటము. నా మతము గొప్ప, నా మతము గొప్ప, నా మతము గొప్ప అని చెప్పి ఈ మతాలు అందరూ కలిసి గొడవ పెట్టుకోవటము. రెండు మతాల వారు కొట్టుకుంటా ఉంటే మిగిలిన వాడు నవ్వటము, వీళ్ళిద్దరూ గొడవ పడతా ఉంటే మిగిలిన మతం వాడు నవ్వటము. సమాజం అంతా ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, తర్వాత ఎక్స్ ఓపెన్ చేసినా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఎంత బాధ, ఎంత వేదన. అదిగో వాడు అరెస్ట్ అయ్యాడు, వీడు అరెస్ట్ అయ్యాడు, వాడి మీద వీడు తిట్టుకున్నాడు, వీడి మీద వాడు తిట్టుకున్నాడు, వాడు వీడిని కొట్టాడు, వీడు వాడిని కొట్టాడు. ఇదే పని అయిపోయింది. ఎంతగా దిగజారిపోయిందంటే అంతగా దిగజారిపోయింది. ఇక్కడ ఒక స్వార్థపూరితమైనటువంటి విధానం ఉంది. యేసు ప్రభు వారిని అనేక మంది స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయనను పూజిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆయన ఎక్కువగా ప్రబలమైనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే రెండు కులాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. మాల, మాదిగ. ఈ రెండు కులాల వారు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు. వారు ఊరి చివర ఉండటము సమాజంలో అందరికీ తెలిసిందే. వారు తక్కువ కులం వాళ్ళు అని చెప్పి వాళ్ళను దూరంగా పెట్టారు, అంటరాని వాళ్ళు అన్నారు, రకరకాల బాధలు పెట్టారు. అది వేరే విషయం. యేసు ప్రభు నమ్ముకున్నాక కూడా మాల మాదిగలే కాదు యేసు ప్రభు నమ్ముకుంది. ఈరోజు రకరకాల కులాల వారు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు. మన సంఘంలో కూడా మీరంతా వేరే కులం వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక మాల మాదిగలే కాదు ఈ సంఘంలో ఉంది, అనేక కులాల వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ఎస్సీ హోదా అనేటువంటిది, బీసీసీ అనేటువంటిది కేవలము ఒక మాల మాదిగలకే కావాలి. మిగతా వాళ్ళు లేరా? మిగతా కులం వాళ్ళు యేసు ప్రభు వారిని నమ్ముకోలేదా? వాళ్ళకు బీసీసీ ఇవ్వరా అంటే ఇవ్వరు. ఒక మాల మాదిగళ్ళు మాత్రమే హింస పెడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరైనా నోరెత్తి మాట్లాడారనుకో, గొంతెత్తి మాట్లాడారనుకో, ఎందుకు మా దళితుల్ని, మా క్రైస్తవుల్ని, మా మాలలను, మా మాదిగలను ఏమన్నా అంటున్నారని ఎవరైనా అన్నారనుకో, వాడు అరెస్ట్, రాత్రికి రాత్రే అరెస్ట్, వాడిని ఎత్తుకొని పోయి జైల్లో పెట్టటము. అంటే రెండో వాడికి భయం ఉండాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యము మంది అవుతుందా? పార్టీలలో ఉంటాయి, మనకు తెలిసిన పార్టీలు ఉన్నాయి. 5 ఏళ్ళు ఒక అతను పరిపాలన చేస్తే మిగతా 5 ఏళ్ళు ఇంకొక అతను పరిపాలన చేస్తూ ఉన్నాడు. లేదు, నేనే సంవత్సరాలు పరిపాలన చేస్తాను అని చెప్పి అలా చేస్తున్నారు ఎవరైనా? ఏకీగ్రవన్న మేమే అని ఎవరైనా అంటా ఉన్నారా? ఒకవేళ అనుకున్నా అన్నా 5 సంవత్సరాల కల్లా వారిని దించేస్తూ ఉన్నారు. పరిపాలించవలసినటువంటి ప్రజలు, పరిపాలకులుగా, సేవకులుగా ఉండవలసిన వాళ్ళు దుర్మార్గము, దౌర్భాగ్యము ప్రదర్శిస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఈ లోకము శాశ్వతము కాదు. నాకు శాశ్వతం కాదు, మీకు శాశ్వతం కాదు. ఇక ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎవరికి కూడా శాశ్వతం అనేటువంటిది కాదు. అయితే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి
అని అంటే సపోర్టర్గా మనం ఉండాలి. ఏ సపోర్టర్స్ అంటే నువ్వు వెళ్ళి ధర్నాలు చేయమని కాదు, ప్రార్థన సపోర్టర్గా మనం ఉండాలి. అందుకే బైబిల్లో రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేది బైబిల్. ఎందుకంటే అందుకే వారి కోసం మనం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, మనకంటే పై వారి కోసం ప్రార్థన చేయాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది. జ్ఞానము కలిగిన వారి సైతము ఈరోజు ఇదైపోతున్నారండి. ఇంకొకటి చెప్పాలా మీకు, ఎవడైతే సపోర్ట్ చేయాలో వాడే వ్యతిరేకమైపోతా ఉన్నాడు. క్రైస్తత్వానికి, దళిత బిడ్డలకు ఎవరైతే సపోర్ట్ చేయాలో వాడే వ్యతిరేకంగా వీడియోలు చేస్తా ఉన్నాడు. అంటే వాడి గుండెను వాడు గుద్దుకుంటున్నాడు, వాణ్ణి వాడే ఏలెత్తి విమర్శించుకుంటున్నాడు. ఎలాగా ఐక్యత లేక క్రిస్టియానిటీలో బలహీన పడిపోతా ఉంది. మన కోసం పోరాడి జైళ్ళ పాలు అవుతా ఉంటే భార్య పిల్లలతో సుఖాన్ని అనుభవిస్తూ భద్రంగా నిద్రపోతా ఉన్నావు, నాకు బట్టదన్నట్టుగా. అదే సమస్య రేపు నీ మీదికి వస్తే ఎవరు రావాలా నీ దగ్గరికి? మిట్లారా, మీరు పోరాడమని నేను చెప్పటం లేదు, కానీ ప్రార్థనలో పోరాడండి, ప్రార్థన చేయండి. అధికారుల కోసము ప్రార్థన చేయండి, ప్రజల కోసము ప్రార్థన చేయండి, ఇబ్బందులు పడుతున్న వారి కోసము ప్రార్థన చేయండి. ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. అవసరమైతే సపోర్ట్గా నిలబడండి. చేతులు జోడించి వందనాలు చెప్తూ మీకు ఒక మాటలు చెప్తున్నాను బిడ్డలారా, మీరు ప్రార్థన చేయండి. సేవకుల కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి, రకరకాల వేదనతో ఉన్న వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఎంత దిగజారిపోయిన స్థితిలో బ్రతుకుతున్నామండి, ఎంత దిగజారిపోయిన స్థితిలో బ్రతుకుతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. క్రైస్తవులారా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేల్కోండి. సమాజంలో ఏం జరుగుతుందో ఒక్కసారి కళ్ళు తెరవండి. ఒక మాట చెప్పానా, అగ్ర కులాలలో నుండి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు బాగున్నారండి, వాళ్ళు ఏ కులమైనా కానీ. మాలమాదిగలే ఈరోజు ఇబ్బంది పడుతున్నారని గుర్తుపెట్టుకోండి. మాలమాదిగలనే ఈరోజు హింసిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మాలమాదిగలకే కష్టాలు వచ్చాయని గుర్తుపెట్టుకోండి. ఈరోజు అగ్ర కులమని, నాది పలాని కులమని వాడు కాలని చెప్పుకొని యేసు ప్రభుని నమ్ముకొని డబ్బు సంపాదించుకుంటున్నాడేమో నాకు తెలియదు, కానీ అనగారిపోయిన మాలమాదిగలే ఈరోజు ఇంకా బాధపడుతున్నారు. వారు కులపరంగా మాలమాదిగలు దిగజార్చబడుతున్నారు. క్రైస్తత్వంలో యేసు ప్రభుని నమ్ముకొని కూడా వాళ్ళు ఇంకా బాధపడతా ఉన్నారు. ఈ అగ్ర కులాల వారు ఇంకా వాళ్ళని తొక్కుతా ఉన్నారు. ఇది గమనించుకొని బ్రతకండి. మాలమాదిగలు, మీరు కళ్ళు తెరవండి. అన్ని కులాలు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. మాలమాదిగలకే ప్రాబ్లం ఉంది. ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకోండి. అన్ని కులాల కోసం ప్రార్థన చేయండి, అన్ని మతాల కోసం ప్రార్థన చేయండి. ఎక్కువగా బాధపడుతున్నటువంటి మాలమాదిగలు, యేసు ప్రభుని నమ్ముకున్న వారు చాలా వేదనలో ఉన్నారు. వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ మాటలు నీ కోసమే, నువ్వు బలపడాలని, నువ్వు తెలుసుకోవాలని, సమాజంలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలని ఈ మాటలు నీతో మాట్లాడుతా ఉన్నా. ఎప్పుడు ప్రార్థన వాక్యమే కాదు, సమాజంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకో. సమాజం కోసము నేనేమి చెయ్యాలి అది చేయటానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నీ యందు ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. సపోర్టుగా నిలబడి ప్రార్థన పరంగా ముందుకు వెళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.